హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం కరాచీ హల్వా ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది కార్న్ఫ్లోర్. అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వీడియో తీయలేదు. ఫస్ట్ అయితే ఒక కప్పు పంచదార తీసుకొని అది కొంచెం కరిగేంత వరకు, పంచదార కరిగి లైట్ పాకం వస్తుంది కదా, అప్పుడు మనం ఒక 4 స్పూన్లు ఫస్ట్ మనం ఏంటంటే కార్న్ఫ్లోర్ తీసుకుని, అదే మొక్కజొన్న పిండి కార్న్ఫ్లోర్ తీసుకుని మనం ఒక 4 స్పూన్ బాగా వాటర్ ఉండలు లేకుండా బాగా కలిపేసుకుని ఒక దాన్ని మనం ఏదైతే పంచదార పాకం పట్టాం కదా దానిలో వేసుకుని బాగా కలుపుతూ ఉండాలి. తీసుకొని ఫస్ట్ పంచదార కరిగిపోయేలాగా అంటే మొత్తం అంతా సమానంగా కలవాలన్నమాట. లైట్గా లేత పాకం వచ్చిన తర్వాత కలిసిన తర్వాత దాన్ని స్పూన్ అలా కలుపుతూ ఉంటే కొంచెం గట్టిపడిన తర్వాత కార్న్ఫ్లోర్ తీసుకుని మనకు నచ్చిన ఫుడ్ కలర్ అనుకోండి, వేసుకుని కొంచెం వాటర్ వేసి ఉండలు లేకుండా మనకి అంటే కలుపుకొని అంటే వేస్తే ఇల్లు వస్తుంది. ఇగో దీంట్లో వేసుకుని గ్రీన్ కలరు లేదంటే రెడ్ కలరు, మీకు నచ్చిన కలర్ వేసుకోండి. వేసుకుని దానిలో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫుడ్ కలర్ వేసిన తర్వాత కొంచెం అదంతా బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే గ్రీన్ అయితే మధ్యలో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఇది గట్టి పడుతున్నప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకున్నాక అప్పుడు కలర్ వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ మన దగ్గర ఏమైతే ఉన్నాయో డ్రై ఫ్రూట్స్ ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుని, అది బయటకున్నది కదండి, ఇంట్లో నెయ్యి, అది ఇంట్లో తయారు చేసింది. నెయ్యి వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని అది బాగా దగ్గర పడి చిక్కబడుతుంది కదా, అప్పుడు మన చేతికి అంటే ఉండ కడితే ఎలాగా అంటే వేసుకోవాలి, మనకి అంటే జారినట్టు కాకుండా కొంచెం ఉండ కట్టినట్టుగా మనం ఈ మిశ్రమాన్ని బాగా రెడీ చేసుకోవాలి. అదంతా బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ దేనికైనా కొంచెం నెయ్యి రాసుకొని ఇదంతా ఉడికించిందంతా ఇది ఇప్పుడు ఏదైనా గిన్నెకి ఆ బౌల్లో షిఫ్ట్ చేసుకుని చల్లారిన తర్వాత పీసెస్ కింద కట్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. చల్లారిన తర్వాత తినడమే.